ఏపీలో సంక్రాంతి సంబరాలు ఆకాశాన్ని అంటున్నాయి. అయితే కొన్ని చోట్ల ఇవి హద్దులు దాటుతున్నాయి. కోడి పందాలు, గుండాట, లోపల బయట జూదం జోరుగా సాగుతున్నాయి. వాటికి తోడు రికార్డింగ్ డాన్సులు హోరెత్తిస్తున్నాయి. అయితే అసభ్య డాన్సులు నిర్వహించారన్న వార్తలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఆ డాన్సులతో యువత పెడదోవ పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నృత్యాలు, జూదంపై ఉక్కుపాదం మోపాలన్నారు. సాంప్రదాయం పేరుతో వీటిని నిర్వహించడం తగదన్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో సంక్రాంతి సంబరాలు ఆకాశాన్ని అంటున్నాయి. అయితే కొన్ని చోట్ల ఇవి హద్దులు దాటుతున్నాయి. కోడి పందాలు, గుండాట, లోపల బయట జూదం జోరుగా సాగుతున్నాయి. వాటికి తోడు రికార్డింగ్ డాన్సులు హోరెత్తిస్తున్నాయి. అయితే అసభ్య డాన్సులు నిర్వహించారనే వార్తలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఆ డాన్సులతో యువత పెడదోవ పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నృత్యాలు, జూదంపై ఉక్కుపాదం మోపాలన్నారు. సాంప్రదాయం పేరుతో వీటిని నిర్వహించడం తగదన్నారు పవన్ కళ్యాణ్. ఈ నెల 2వ తేదీన దారి కాచి ఒక వ్యక్తిని కత్తితోటి బెదిరించి ఒక బంగారు గొలుసు జేబులో 500 లాక్కుని వెళ్ళిపోయారు. పిఠాపురం పట్టణంలో ఉన్న ఆర్ఆర్బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర ఈవ్టీజింగ్ పెరిగిపోయింది. బైక్స్ మీద రౌండ్స్ కొడుతూ అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ శ్రీ కేశవరావు గారు 3 నెలల క్రితమే పోలీస్ స్టేషన్కి వెళ్లి తమ కాలేజీ మొదలయ్యే సమయంలో పోలీసు ఉంచితే అమ్మాయిలకు భయం ఉండదని చెప్తా ఉన్నారు. ఈ కాలేజ్ దగ్గరే కాదు, పట్టణంలో ఉన్న ప్రైవేట్ కాలేజీల దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ఈవ్టీజింగ్ పెరిగింది. రాత్రి వేళ రోడ్ల మీద బైక్ విన్యాసాలు చేసే వాళ్ళతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లో కాకుండా, లాయర్స్ కాకుండా కొంచెం దయచేసి అందరూ మనస్ఫూర్తిగా దృష్టి పెట్టండి. దీన్ని ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, స్పందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందాలు గాని, జూదాలు గాని సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముఖ్యంగా ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా జిల్లాలలో కోడి పందాల జోరు గాని, జూదాల జోరు ఎత్తుతుందని చెప్పుకోవచ్చు. గత కొన్ని దశాబ్దాలుగా ఇటుపక్క పల్నాడు జిల్లా గాని, గుంటూరు జిల్లా గాని, కృష్ణా జిల్లా గాని, ఎన్టీఆర్ జిల్లా గాని, ఈస్ట్ గాని, వెస్ట్ గాని, కోనసీమ గాని చూసుకుంటే ఆ కోడి పందాలతో హోరెత్తుతుంది. కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉన్నాయి. లక్షల రూపాయలు అప్పులు పాలైపోయి ప్రజలు ఇంటికి పోతున్న పరిస్థితి అవుతుంది. అయితే దీని పట్ల ప్రధానంగా కూడా రాష్ట్ర యువనేత అని చెప్పుకోవచ్చు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సినీ హీరో పవన్ కళ్యాణ్ దీనిపై సీరియస్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దశాబ్దాల కాలంగా కృష్ణ వేసిన ఇటుపక్క కోడి పందాలు గాని, జూదాలు ఆటలకు సంబంధించి కానీ ఆ సంక్రాంతి పండుగ నేపథ్యంలో పెద్ద ఎత్తున జరుగుతాయి. ఇది రాష్ట్ర మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, పోలీసు అధికారులు గాని, ఆదాగా ఏదైతే బిగ్ విఐపీలు ఉన్నారో వీళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే, వీళ్ళ ఆధ్వర్యంలోనే ఆ కోడి పందాలు జరగడం కొసమెరుపైతే దీని మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన నేపథ్యంలో ఇవి ఆపుతారా, మరలా వచ్చే సంవత్సరం కూడా కొనసాగిస్తారా, లేకపోతే ఈ రోజు రేపు జరిగే ఈ కోడి పందాలు, జూదాలపై పోలీసులు ఏదన్నా కన్ను ఉగ్ర రూపం దాలుస్తారనేదైతే చూడాల్సిన నేపథ్యం. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే సగం హైదరాబాద్, సగం తెలంగాణ కూడా ఖాళీ అయ్యి ఆంధ్రప్రదేశ్ వస్తా ఉంటారు. హిందువులకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి అతిపెద్ద పండుగైన సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా తెలంగాణలో ఉద్యోగం చేసే వాళ్ళు గాని, తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళు గాని, ఆంధ్రాకు సంబంధించి ఏదైతే బంధుత్వం ఉన్నోళ్ళు గాని, ఆంధ్రప్రదేశ్ తరఫున ఎక్కడో చుట్టరిక ఉన్న వాళ్ళు అందరూ కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్ కు వస్తా ఉంటారు. 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు, భోగి, కనుమ, సంక్రాంతికి సంబంధించి 3 రోజులు కూడా పెద్ద ఎత్తున
ఆంధ్రప్రదేశ్ లో పండుగ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ హైదరాబాద్ వీధులన్నీ కూడా ఖాళీగా కనపడుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణలో సగం జిల్లాలు ఖాళీ అవుతున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కోలాహలంగా జరిగే ఈ సంక్రాంతి పండుగకు సంబంధించి కూడా ఆ పెద్ద ఎత్తున కూడా జూదాలు కోడి పందాలతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆ అట్టుడుకు పోయిద్దని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే కోడి పందాలకు సంబంధించి కోట్ల రూపాయలు చేతులు మారుతున్న నేపథ్యం, ఆ లక్షల రూపాయలు సంవత్సరం మొత్తం కూడా కోడి పుంజులకి గాని ఆ కోడి పుంజులకి పెద్ద ఎత్తున కూడా కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు వేసి వాటిని దిట్టంగా కూడా చాలా ఆరోగ్యకరంగా చాలా పౌరుషంగా కూడా పెంచుతున్న పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ప్రతిరోజు కూడా తర్ఫీదిస్తున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా జూదాలు కోడి పందాలు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే జూదాలు గాని కోడి పందాలతో పాటుగా ఆ కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో ఆ గతంలో లేనంత విధంగా కూడా ఈ సంవత్సరం ఆ డ్యాన్సులు రావడంతో దీని పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఆ పోలీసుల మీద కొంతమేర సీరియస్ అయిన పరిస్థితి కనపడుతున్నాం. సో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే యువత మంచి రాజకీయాల వైపు, మంచి భవిష్యత్తు వైపు, మంచి ఉద్యోగాల వైపు, మంచి ఫ్యూచర్ వైపు, భవిష్యత్తు వైపు అడుగులు వేయాల్సిన ఆ యువత చెడుదారి పడుతుంది, జూదాలకు ఆకర్షితులవుతున్నారంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ లో జూదాలకు కోడి పందాలకు అలవాటు పడిపోయిన ఆ పెద్దలు గాని ఇప్పుడు ప్రస్తుతం భవిష్యత్తుని కాపాడి భవిష్యత్తు పునాదుల మీద నిలబడే భవిష్యత్తు పునాదులు నిలబెట్టాల్సిన యువత గాని పునాదుల మీద నిలబడే యువత గాని మొత్తంగా ఆ జూదాలు కోడి పందాల వైపు తిరుగుతున్న సమయంలో డ్యాన్సులు కూడా రావటం, ఈ డ్యాన్సులు ప్రతి ఒక్క ఊర్లో కూడా పెద్ద ఎత్తున గానీ ఆ డాన్సులు అశ్లీల నృత్యాలు వేయించడం, ఆ అశ్లీల నృత్యాలకు సంబంధించి ఆ యువత కేరింతలు కొట్టడం పట్ల కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది, తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ అధికారులను హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఆ మొత్తంగా చూసుకుంటే ఏదైతే పల్లెటూర్లలో అటుపక్క గుంటూరు గాని, కృష్ణా గాని, పల్నాడు జిల్లా గాని, ఈస్ట్ వెస్ట్ గోదావరి గాని, రాయలసీమలో కొంత భాగం గాని ఆ మొత్తంగా చూసుకుంటే డ్యాన్సులు, కేరింతలు, జూదాలు, కోడి పందాలు, లోపల బయట ఆట, పేకాట, ఆ పలు రకాల ఆటలు, గుండాట, ఆ పలు రకాల ఆటలతో కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం 3 రోజులు కేరింతలు కొడుతున్న పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటి పట్ల ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓ పక్క పవన్ కళ్యాణ్ యూత్ ని ఆ మంచి రాజకీయాల వైపు ఆకర్షితులు కావాలని, మంచి రాజకీయాలు చేయాలని కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే ఆ కొంత మేరకు యువత ఐఏఎస్లు, ఐపీఎస్లకి, గ్రూప్ 1లకి ప్రిపేర్ అయ్యి సమాజాన్ని నిలబెట్టాల్సిన పరిస్థితి అంటున్నారు. అలాగే ఏదైతే జ్ఞానం, విజ్ఞానం పెంచుకొని మంచి మంచి వ్యాపారాలు, బిజినెస్లతో ఆ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పేరు ప్రత్యేకతలు తెచ్చుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో ఒక్కసారి సంక్రాంతి పండుగ నేపథ్యంలో దాదాపు వందలాది వేలాది పల్లెటూళ్లలో ప్రతి ఊర్లో కూడా ఇదే తంతు జరుగుతా ఉంది. ఈ తంతు మొత్తం కూడా ఆ రాజకీయ నేతలు, అధికార పక్ష నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పోలీస్ అధికారులు కనుసన్నుల్లోనే జరగటం ఇదొక గమనార్హంగా ఉంది. దీని పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. యువత మొత్తం కూడా పెడదారి పడుతున్నారని, చెడు వ్యసనాలకు అలవాటు అవుతున్నారని, ఇలాంటి సమయంలో ఇలాంటి కోడి పందాలు, జూదాలాటలు, అలాగే ఈ డ్యాన్సులు ప్రత్యేకంగా యువతను చెడుదారి పట్టించే అంశంగా ఉన్నాయని వీటన్నిటిని బ్యాన్ చేయాల్సిందిగా ఆయన అధికారులకు సూచిస్తున్న పరిస్థితి ఉంది. తోటి రాజకీయ నాయకులతో చర్చిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి ఈ జూదాలు, పేకాట, డ్యాన్సులతో మరొక సంక్రాంతి పండుగ వస్తుందా, ఆ లోపు అధికారులు చర్యలు తీసుకుంటారా, రాజకీయ నాయకులు ఆ మేరకి ఆ పోలీసుల మీద ఒత్తిడి చేస్తారనేది అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.